నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, నా పేరు యాదమ్మ. ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకోలేము. పెట్టుకోవాలంటే డబ్బులు కట్టాలంట. డబ్బులు ఎట్లా కట్టాలి? ముందా ఇందాక ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టి మాత్రం లేదు. మేము గరీబోళ్ళం, పని చేసుకుంటాం, బంగ్లా పని చేసుకుంటాం, ఇళ్ళలో పని చేసుకుంటాం. ఏడెళ్తే డబ్బులు వెళ్ళవి. అప్పుడు ఫ్రీగా ఇచ్చారు, మరి డబ్బులు అంటే ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఫ్రీగా ఇవ్వండి. ఫ్రీగి గరీబోళ్ళకు కట్టిస్తారు. డబ్బులు ఏం తీసుకోవాలి? మళ్ళీ ఇప్పుడు డబ్బులు తీసుకోలేదు. ఫ్రీగా గరీబోళ్ళు. సరే, మీ సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగితే ఏమంటున్నారు? మరి ఇట్లా డబ్బులు కట్టించుకుంటున్నారు, మాకు లేనోళ్ళమని కదా, మరి డబ్బులు కట్టించుకుంటే ఎట్లా? అదేదో మేమే కట్టుకుంటాం. మాకు తెలియదు. పెద్దగా ఆయన చెప్పండి అంటారు. పెద్దలు చెప్పండి, మాకు తెలియదు, మాకు చెప్తే చేస్తున్నాం అంటారు వాళ్ళు. గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా దరఖాస్తు పెట్టడం జరిగిందా? డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అన్నారు కదా, అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. పిలిచిండ్రు, తాళం తెచ్చారు, నిలబెట్టారు, ఫోటో తీసుకుర్రు, కాగితం ఇచ్చారు. ఇది ఇంటి కాగితం ఇచ్చారు. అంత ఏం తీసుకోలేదు. డబ్బు 1 రూపాయి తీసుకోలేదు. ఏం తీసుకోలేదు డబ్బు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందా మీకు? వచ్చింది. మా బిడ్డకు వచ్చింది. కొల్లూరులో వచ్చింది. దీనికి సంబంధించి అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి మీరు ఏంది చెప్పదలుచుకున్నారు? మరి ఇట్లా డబ్బులు కట్టించుకుంటారు అంటారు కదా. డబ్బులు కట్టించుకోవద్దు. ఇప్పుడు గరీబ్ వాళ్ళకి ఇవ్వాలంటే ఫ్రీకి ఇవ్వాలి. లేని వాళ్ళు ఉంటారు గరీబ్ వాళ్ళు, లేకనే కదా. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, లేని వాళ్ళకి ఇవ్వండి. ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి ఇల్లు. మళ్ళీ ఇల్లు లేదు, లేని వాళ్ళకి ఎట్లా? కష్టపడతారు, పొద్దంతా పోతారు, సాయంత్రం వస్తారు, ఏదో డబ్బులు ఇంత ఏదో వండుకొని తింటారు. ఇప్పుడు డబ్బులు కట్టే శక్తి లేదు, కట్టలేము. సో ఇప్పుడు ఈ ఖైరతాబాద్ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు. సొంత ఇల్లు ఉన్నాయా లేకపోతే? సొంత ఇల్లు ఉన్న వాళ్ళు, కిరాయికున్న వాళ్ళు ఉన్నారు. నగర్ నగరు ఇది అంటారా? సొంత ఇల్లు ఉన్నారు, సొంత ఉన్న గరీబ్ వాళ్ళు ఉన్నారు. గుడిసెలు ఉన్న వాళ్ళంతా ఇదంతా గరీబ్ వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు ఉన్నోళ్ళు అంతే. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏం చేయలేడు ఇప్పటిదాకా. ఆరు చెప్పిండు కదా, 6 గ్యారెంటీలు అయితే చెప్పిండు. ఒకటే బస్ టికెట్. ఓళ్ళు పోతారు బస్సులలో? మా కాళ్ళు లేని నొప్పులు వాళ్ళు ఎట్లా పోతాం మేము? ఆటో పెట్టుకొని డబ్బులు పెట్టుకొని పోతున్నాం మేము. ఇదేం టికెట్ పెట్టి అన్ని చేసినాడు, అన్ని చేయాలి, లేకుండా వదిలేయాలి. చేస్తే 6 తీసుకుంటూ 6 చేయాలి, 6 లేకుండా 5 చేయాలి, ఒకటి వదిలేయాలి. ఏం చేయకు, ఒకటి ఇచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకేమొస్తాడు ఆయన? రాడు, వేస్ట్. రాడు. ఏ ప్రభుత్వం వస్తే మరి మీరు అనుకుంటున్నారు? అంటే బీజేపీ ఉంది, కేసీఆర్ మంచి చేసాడు. ఆయన తిన్నాడు, చేసాడు. గరీబులకు డబ్బులు ఇచ్చిండు. వికలాంగులకు, పోలియో వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు డబ్బులు. 2000 ఇచ్చిండు, 4000 ఇచ్చిండు. నా బిడ్డ వికలాంగు, పోలియో వచ్చింది, ఆమెకు 4000 వస్తున్నాయి. ఇప్పుడు అంతనే బద్దరు అవుతుంది ఆమెకు. వస్తలే ఆగి వస్తున్నాయి. అంత వస్తలేవు. అప్పుడు నెలకు వస్తుండే, ఇప్పుడు నెలకు వస్తలేవు. 20 తారీఖు కరెక్ట్ ఇస్తలేరు. ఇప్పుడు అప్పుడు లేని వాళ్ళు, ముసలోళ్ళు అయ్యో డబ్బులు వస్తున్నాయని ఆశపడి కూర్చుంటారు. డబ్బులు ఎక్కడివి? లేక కూర్చుంటారు వాళ్ళు. నీళ్ళు తాగి కూర్చుంటారు. అన్నం అకౌంట్లో అంటే అప్పుడు 2000 ఉంటే ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు కదా, మరి ఇస్తున్నాడా? ఇస్తాడు. 4000 ఇస్తాడు. లేటు ఎన్ని నెలలకు ఒకసారి పడుతుంది అకౌంట్లో? నిన్నెలా పడతావి కానీ లేటు. అప్పుడు 5 తారీఖు వచ్చేది, ఫస్ట్కి వచ్చేది 20 తారీఖు, 25 అట్లా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు సంతోషంగా ఉన్నారా? ఏం లేదు, సంతోషం లేదు, నష్టం. అంతా నష్టమే. సంతోషం అన్ని పిరము. ఇంత పిరమా? అన్ని పిరము, అన్ని అయిపోయినవి. ఏం మంచిగా లేదు. ఎవరికేం చేయాలి? ఆయన వచ్చి ఎవరికేం చేయలేడు. కేసీఆర్ చేసిండు, గరీబులకు చూసిండు, చేసిండు, పెట్టి. కానీ ఇప్పుడు వేస్ట్. ఆయన ఏం చేయలేడు.